త్వరలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా. వస్తున్నాయి. ఏ ప్రభుత్వం ఏమో చూడాలనుకుంటారు ఇక్కడ త్వరలో? ఇక్కడ మేము మొదటి నుంచి కోరుకునేది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వస్తేనే, కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ సోమేశ్వరరావు గారు దీనికి ఆపోజిట్ నిలబడ్డాడు మా 11వ వార్డుకు. నిలబడి దీన్ని 30 ఫీట్ల రోడ్డు కొని ఎస్టిమేషన్ వేయించి దీన్ని 22 ఫీట్లకు రోడ్డు వేసి నా ఇల్లు 8 ఫీట్లన్నర లోనికి తీయించి దాని ఎస్టిమేషన్ పైసలు మొత్తం ఏం చేసిండ్రు అనేటువంటి తెలియదు. అందుకోసమని అతని మీద అగెనెస్ట్. తర్వాత మళ్ళీ ఆయన డాక్టర్ గారు పెద్ద ఇది, ఆయన ఇంటికి పోతే మేము తలుపు కొట్టితే రాడు. అదే కర్ణ నాగరాజు ఉన్నాడు, ఆయన ఇంతకుముందు 2 టైమ్స్ ఆయన వైఫ్ ఒకసారి చేసింది, ఆయన ఒకసారి చేసిండు. పోతే పిలిస్తే ఫోన్ చేస్తే ఇంటికి వస్తాడు, తర్వాత మాట్లాడతాడు. బాజార్ బండి పోతుంటే అంత బాగున్నారా అని చెప్పని అడుగుతాడు. అన్నయ్య అని వరుసలు పెట్టి పిలుస్తాడు అందరినీ కూడా. తర్వాత జేబులో డబ్బులు లేవే, ఒక 10 రూపాయలు ఇయ్యి అని చెప్పానంటే 5 రూపాయలు ఉన్నాయి ఇస్తా అని చెప్పనేటువంటిది అంటాడు. ఈ ప్రకారంగా అన్ని రకాలుగా ఆయన హయాంలోనే ఇవన్నీ మొత్తము ఈ డ్రైనేజీలు అవి ఇవన్నీ కూడా మొత్తం డెవలప్మెంట్ అయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏంటిదంటే చెప్పడం అన్ని హామీలు, ఏది 6 హామీలు 420 అవన్నీ మొత్తం పెట్టి ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలేదు. నేను ఏజ్ బార్ పర్సన్, నాకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు, స్థిరాస్తులు లేవు, ఇల్లు కూడా లేదు. మరి ఏంటిది ప్రజాపాలనని పెట్టి అప్లికేషన్ పెట్టుకుని నాకు ఇల్లు లేదని నేను పెట్టుకుంటే కనీసానికి నాకు ఇల్లు లేకుండా చేసిండ్రు. నాకు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న స్టూడెంట్స్ అందరూ కూడా డొనేట్ చేస్తే ఒక 6 లక్షల రూపాయలు వస్తే ఇల్లు స్టార్ట్ చేసుకున్నా. ఏది లేదు, ప్రజాపాలనలో ఇల్లు లేదు, ఏం లేదు.